గద్వాల కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరిందా? నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య విభేదాలు వీధికెక్కాయా? ఇరు వర్గాల గొడవలతో మంత్రి జూపల్లి ఇరుకుని పడుతున్నారా? ఎమ్మెల్యే బండ్ల, మంత్రి జూపల్లి వాహన శ్రేణిపై సరిత వర్గం దాడి చేయడానికి కారణాలేంటి? గద్వాల కాంగ్రెస్ లో రాజకీయ రణరంగంపై అధినాయకత్వం సీరియస్ అయిందా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఇక్కడ పొలిటికల్ పరిణామాలు పార్టీ హైకమాండ్ ను కంగుతినేలా చేస్తున్నాయి. నేతల మధ్య వివాదాలు అధినాయకత్వానికి తలనొప్పిలా తయారయ్యాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మొదలైన ఆధిపత్య పోరు అంతకంతకు పెరుగుతోంది. కృష్ణమోహన్ రెడ్డి చేరికను గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య వ్యతిరేకించినా పార్టీ నాయకత్వం వినలేదు. గత నెల 3 వరకు సరిత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కొనసాగినప్పుడు ఈమె ఆధిపత్యమే కొనసాగింది. జెడ్పీ చైర్పర్సన్ గా ప్రోటోకాల్ ఉండేది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటంతో సరిత ఆధిపత్యానికి చెక్ పడింది. ఆ తర్వాత నుంచి ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని సరిత తిరుపతయ్య వర్గం సహించలేకపోతోంది. ఇటీవల ప్రాజెక్టుల పరిశీలన కోసం గద్వాల వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును సరిత వర్గం అడ్డుకుంది. వాహనంపై రాళ్లు రువ్వటంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఇద్దరూ కలిసి ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్న క్రమంలో సరిత అనుచరులు అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిని ఆహ్వానించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక మంత్రి జూపల్లి గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత ఇంటికి వెళ్లి అన్ని విషయాలను చర్చించారు. పార్టీ నిర్ణయం మేరకు కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకోవడం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. చివరకు సరితను తీసుకుని మంత్రి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి నేరుగా రేలంపాడు రిజర్వాయర్ దగ్గరకు వచ్చారు. ఇక్కడ కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాన్వాయ్లోని ఓ వాహనాన్ని సరిత వర్గీయులు ధ్వంసం చేశారు. ఇలా దాడులకు దిగటంతో మంత్రి జూపల్లి కూడా అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పోలీసు ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. దీంతో మొదట సరిత వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గంపైన మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. గద్వాల కాంగ్రెస్ గొడవల విషయంలో పోలీసుల వైఫల్యం ఉందనే విమర్శలు వచ్చాయి. మంత్రికి సరైన భద్రత కల్పించలేకపోయారనే విషయంలో సీఏ భీమ్ కుమార్ ను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. దీంతో సిమ్ కార్డు ఇచ్చేసి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే దీనిపై ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వటం లేదు. సీఐ సోదరుడికి అనారోగ్య సమస్యలతో సెలవులపై వెళ్లారని, ఇతర కారణాలు లేవని చెబుతున్నారు. గద్వాల ఘటనల విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లటంతో సీరియస్ అయ్యారట. ఇక్కడ అసలేం జరుగుతోందని పార్టీ నేతల ద్వారా ఆరా తీసి పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. సరిత తిరుపతయ్య వ్యవహార శైలితో గద్వాలలో కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారేలా ఉందని అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మంత్రి జూపల్లి కృష్ణారావు అటగింతతో పాటు గతంలో మరో కాంగ్రెస్ నేత బండ్ల చంద్రశేఖర్ రెడ్డిపై దాడి ఘటన పెద్దల దృష్టికి వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇద్దరు నేతలు గ్రూపులు కట్టారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పలు సందర్భాల్లో ప్రోటోకాల్ వివాదం జరిగింది. అధికారుల బదిలీల విషయంలోనూ ఇద్దరి మధ్య రగడ జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సరిత పార్టీ టికెట్ ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. దీంతో కాంగ్రెస్ తరపున పోటీ చేసి బండ్ల చేతిలో ఓటమి పాలయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి కూడా ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గద్వాల కాంగ్రెస్ లో వివాదాలను పార్టీ అధినాయకత్వం ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి.